మనం చాలా సందర్భాలలో ఒకప్పటి కాంగ్రెస్ అని చెప్తా ఉన్నాం. నిజంగానే ఒకప్పుడు కాంగ్రెస్ వేరు, ప్రస్తుత కాంగ్రెస్ వేరు అనేది రాష్ట్రంలో గాని, దేశంలో గాని జరుగుతున్నటువంటి సమీకరణాలు స్పష్టంగా మనకు ఉదాహరిస్తున్నాయి. సో కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి మార్పు అనేది చాలా ఇంత సజావుగా, ఇంత సింపుల్ గా జరుగుతుందని ఎవరు కూడా ఊహించుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు మొత్తం రచ్చరచ్చ చేస్తారేమో అని అందరూ ఊహించారు. కానీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైతే కండిషన్ పెట్టిరో ఆ కండిషన్ ను ఫాలో అవుతూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు మన సిద్దిరామయ్య. సో ఈ సిద్దిరామయ్య రాజీనామాతో నెక్స్ట్ డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లాంఛనమే కాబోతోంది. సో అంటే ఉన్న 5 ఏళ్ల కాలంలో చెరిసగం కాలాన్ని వాళ్ళు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు ఎక్కడైనా పంచుకుంటారు ఆ ఒప్పందం ప్రకారం జరిగిందని. తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గద్దె దిగుతాడని, గుంజేస్తారని, సీనియర్లు లాగేస్తారని, ఏదో చేసేస్తారని రకరకాల అపోహలు సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠం 2 నెలలు కూడా కష్టమే, 3 నెలలు కూడా కష్టమే, 6 నెలలు ఇక పాట పాడుకుంటూ వస్తూనే ఉన్నా. 2 నెలలు దాటింది, 3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి వచ్చినటువంటి గండం ఏం లేదు, మొప్పు ఏం లేదు. మెల్లమెల్లగా సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్ ఐడియాలజిస్టులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేసి రేవంత్ రెడ్డి తోటి ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితే కొంచెం సర్దుమణిగినాయి. అంటే ఒక నిలకడగా పరిపాలన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదట 1 year 1.5 year కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సాఫీగా పోతుంది. ఇక్కడ సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య నో రాజ్యసభ, నో రిటైర్మెంట్, రాష్ట్ర రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉంటారైతే చెప్తున్న. మొత్తానికైతే మరి అక్కడ పరిపాలన పరంగా డీకే శివకుమార్ ఈయనకేమన్నా అంతర్గతంగా ఇబ్బంది పెట్టిండా, ఆయన ఇబ్బంది పెట్టినా అనే విషయాలు మనకు ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తెలివే కాబట్టి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఏది ఏమైనా రాజీనామా సమర్పిస్తున్న సిద్దిరామయ్య అని మనం చూడొచ్చు. డీకే శివకుమార్ నెక్స్ట్ సీఎం కాబోతుండు. అక్కడ కాంగ్రెస్ కంప్లీట్లీ చేంజ్డ్, అక్కడ చాలా మార్పు కనబడుతుంది. స్పష్టంగా వాళ్ళ పందాలో మార్పు కనబడుతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే ధోరణితోటి, ఈ సానుకూల దృక్పథంతో ఇట్లే ముందుకు పోతే కనుక దేశ రాజకీయాల్లో కూడా మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఉంది.